హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారా? అంటే ఇప్పటివరకి హ్మ్. మీరు విలన్ క్యారెక్టర్సే అవును. చేశారు గదా! అవును. హీరోగా. హీరోగా ఛాన్సెస్ వచ్చాయండి. ఆల్‌మోస్ట్ హ్మ్. ఒక 4, 5 ఫిల్మ్స్ వచ్చాయి. మరెందుకు చేయలేదు? అంటే నేను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ మళ్ళీ ఆహ్, ఆల్రెడీ కమిట్ అయ్యాను. ఇప్పుడు నేను హీరోగా మళ్ళీ చేసి దానికొక లుక్ పెట్టుకొని అది ఫుల్‌ఫిల్డ్‌గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా చేసినప్పుడు నాకు ఈ లుక్ మార్చమనొచ్చు. హ్మ్. సో, నేనిప్పుడు చేస్తున్న ఫిల్మ్స్ కంటిన్యూటీ పోకుండా ఉండాలి. సో సో, ఇవన్నీ అయిపోయాక, షూట్ ఇవన్నీ అయిపోయాక హ్మ్. హ్మ్. మీరిప్పుడు చేస్తున్నవి. తర్వాత హీరోగొస్తే చేస్తారా? అంటే అవన్నీ అయ్యే లోపల ఇంకోటేదైనా వస్తే మళ్ళీ నేనెళ్తాను. ఫర్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసి మీరు మాట్లాడే దాన్ని బట్టి అర్థమవుతుందేంటంటే మీరు విలన్ క్యారెక్టర్స్‌కే ఇష్టపడుతున్నారు. వాటినే చేయాలని. అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 'ప్రభాస్' గారితో 'ఫౌజీ' చేస్తున్నా. హ్మ్. ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ పాట్రియాటిక్ ఫిల్మ్ అండ్ ఇండియాలో ఉన్న 150,00,00,000 మంది జనాలు కనెక్ట్ అయ్యే ఫిల్మ్. హ్మ్. సో, సంథింగ్ లైక్ మోర్ దెన్ 'దురంధర్'. ఓకే. అంటే అంటే 'ప్రభాస్' గారితో కాంబినేషన్ సీన్స్ యాహ్! ఉంటాయా? 'ప్రభాస్' గారితో త్రూ ఔట్ క్లైమాక్స్ వరకు కాంబినేషన్స్ ఉండే సీన్. అంటే 'హను రాఘవపూడి' గారు ఈస్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ లైక్ ఎ పెయింటింగ్. అంటే నమ్మించి మోసం చేస్తారా ప్రభాస్‌ని లాస్ట్ చివరి దాకా ఉండి? అవేం తెలీదండి. అంటే డైరెక్టర్ మా వరకు ఏంటంటే మా షూటింగ్ ఏముంది, ఆ రోల్ ఏంటి, నీ డైలాగ్ ఏంటి అంతవరకు చెప్తారు. హ్మ్. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. నేను చెప్తే మళ్ళీ అగైన్ నాకు 'హను రాఘవపూడి' గారు ఆ హ్మ్. సినిమా నాకు 'ఫౌజీ' లాస్ట్ అవుద్దన్న క్లాస్ క్లారిటీ ఉంది. పీకుతారా? క్లాస్ ఏం పీకరు. హ్మ్. 'ఫౌజియే' నాకు లాస్ట్ ఫిల్మ్ అవుతది. హ్మ్. సో, నేను 'మైత్రి మూవీ మేకర్స్‌లో' ఇంకా చాలా సినిమాలు చేయాలి. 'హను రాఘవపూడి' గారితో చాలా సినిమాలు చేయాలి కాబట్టి నేనేమి బయటికి చెప్పలేను. 'ఫౌజీ' ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ క్రాస్ ఈజీలీ 1,500 క్రోర్స్. హ్మ్. అంటే ఇంక 'దురంధర్' కన్నా ఎక్కువే. అంటే మీరు నేననికి ఏవి నాకు అన్నీ చెప్పేయాలనిపిస్తుంది గానీ చెప్పలేను. ప్రతి ఫ్రేము పెయింటింగ్‌లా ఉంటది. 'హను రాఘవపూడి' గారు ప్రతి ఒక్క అంటే మీరు సినిమా చూస్తూ కళ్ళు మూసుకొని ఎక్కడ పాజ్ చేసినా అదొక పెయింటింగ్ లాగుంటది. అదొక మెమరీ లాగుంటది. అంత బాగా తీస్తున్నారు 'హను' గారు. సో, ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ఫిల్మ్. చాలా తక్కువ టైంలో మీరు డైరెక్టర్స్‌కి చాలా దగ్గరయ్యారని వింటున్నాం. హుహు. అంటే ఆల్‌మోస్ట్ టీఎఫ్ఐలో టాప్ డైరెక్టర్స్ వాళ్ళు తీసిన సినిమాలు మంచి బిజినెస్ చేస్తాయి. అవును. సుకుమార్ గారు, గోపిచంద్ మలినేని గారు, అవును. 'బుచ్చిబాబు' గారు. బుచ్చిబాబు గారు, హనురావుపూడి గారు, ఇంకా ఇంకో ఇద్దరు 'హరీష్ శంకర్' గారు. హరీష్ శంకర్ గారు. అసలు ఎలా సాధ్యమైంది మీకు? అంటే ఇగ ప్రతి ఒక్క డైరెక్టరు అంటే సార్ బయట ఏమనుకుంటారంటే చాలామంది క్రాంతి సో అండ్ సో కదా! సమ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! హ్మ్. సో, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి చేసుకుంటున్నాడు అని హ్మ్. చెప్పి చాలామంది అనుకుంటారు. అవును. అదే ఆ! అనుకుంటున్నారు. హ్మ్. చాలామంది అనుకుంటారు. అదేంటంటే వాళ్ళ సైకలాజికల్ థింకింగ్. అది ఆటోమేటిక్‌గా బయట నేనుండి బయట ఎవరిని చూసినా నేను అదే అనుకుంటాను. నేను చాలామంది పేర్లు తీయలేను. హ్మ్. చాలామంది పేర్లు చెప్పలేను. కానీ ఇండస్ట్రీలో డైరెక్ట్‌గా పెద్ద పెద్ద స్టార్స్ పిల్లలు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ పిల్లలు ఇండస్ట్రీలో ఉండి కూడా వాళ్ళకి స్టార్‌డమ్ రాక, హిట్టులు లేక చాలా కష్టపడుతున్నారు. ఎక్కడో ముక్కు, మొహం తెలియకుండా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్‌గా ఇండస్ట్రీలో ఉన్నారు. సో, ఇక్కడ మనకి ఎంత డబ్బుంది, ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది, మీ నాన్నగారు సీఎమ్మా, మీ తాతగారు పీఎమ్మా అని ఎవరు చూడరు. ఆ సినిమాలో నీకు తగ్గ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తావని డైరెక్టర్ నమ్మాలి. అది నువ్వు చేయగలగాలి. అది ఎడిటింగ్‌లో పోకుండా ఉండాలి. అది బయటకొచ్చి హిట్ అవ్వాలి. అది అప్పుడు ఆడియన్స్‌కి రీచ్ అయితేనే అదొస్తది. అంటే మీ సో యాక్టింగ్‌ని చూసే మీకు ఛాన్సెస్ వస్తున్నాయి అంటున్నారు. ఆటోమేటిక్‌గా డైరెక్టర్స్ నన్ను నమ్మి భగవంతుడి దయ వల్ల అందరూ నాకు కనెక్ట్ అయ్యారు కాబట్టి నాకు ఆ ఛాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకన్నా అందమైనోళ్ళు, నాకన్నా తెలివైనోళ్ళు, నాకన్నా టాలెంటెడోళ్ళు కృష్ణానగర్‌లో చాలామందుంటారు. హ్మ్. ఈ జన్మలో నాకు దేవుడు ఈ రకంగా అవకాశం ఇచ్చాడు కాబట్టి నేనది సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అయ్యో! ఇంకెవరికో నాకన్నా టాలెంటోడికి రావట్లేదు కదా! అని నేను బాధపడకూడదు. అక్కడే నాకొచ్చింది ఆగిపోవద్దు. ఆగిపోకూడదు. హ్మ్. మనకొచ్చింది కదా! అని మనం ఆనందపడి ముందడుగేయాలి. హ్మ్.